వైఎస్ఆర్సీపీలో ఆసక్తికర నియామకాలు సాగుతున్నాయి. అసలు నేతలు జైలు పాలు కావడం కానీ ఇతర కారణాలతో తమ బాధ్యతలు నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నటువంటి తరుణంలో కొత్త వారిని నియమిస్తున్నారు. అయితే పాత వారిని నేరుగా పదవి నుంచి తప్పించే పరిస్థితి రాకుండా కొత్త వారికి ఇన్ఛార్జ్ హోదాలు అప్పగిస్తున్నారు. ఇదొక ఆసక్తికరమైనటువంటి విషయం. ఉదాహరణకి పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగానూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కనిపించట్లేదు. ఇటీవల జంట హత్యల కేసులో ఆయన నిందితుడిగా ఉండడంతో ఆయన మీద నమోదైనటువంటి కేసు కారణంగా ఆయన మొత్తం తన జిల్లానే వదిలి ఆయన బయటికి వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి దాపురిచ్చింది. దాంతో ప్రస్తుతం పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నియమించారు. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యేకి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించారు. ఆయనే మొత్తం జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలని చక్కదిద్దాల్సిన బాధ్యతను నెత్తికెట్టుకున్నారు. ఇదే పరిస్థితి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా వచ్చింది. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇటీవల అనేక కేసుల కారణంగా జైలు పాలయ్యారు. ఆయన ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. క్వార్జ్ అక్రమ మైనింగ్, ఎస్టీ మహిళల మీద దాడి పూనుకోవడం, ఇతర అనేక అభియోగాలు ఆయన మీద నమోదై ఉన్నాయి. దాంతో ఆయన జైల్లో ఉండడంతో పార్టీ కార్యక్రమాలని పర్యవేక్షించే నాదుడే కరువయ్యారు. ఇది నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పెద్ద అడ్డంకిగా మారింది. దాంతో ఇప్పుడు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి బాధ్యత అప్పగించారు. ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగాను, నెల్లూరు సిటీ నియోజకవర్గ కార్యకలాపాలను చక్కదిద్దే కోఆర్డినేటర్గాను సాగుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆయనకి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా నెల్లూరు జిల్లా బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి వచ్చేటంత వరకు ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి ఆ బాధ్యత నిర్వహించాల్సి ఉంటుంది. సేమ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ జిల్లాలో అడుగుపెట్టే పరిస్థితి వచ్చేటంత వరకు వర్కింగ్ ప్రెసిడెంట్గా గోపిరెడ్డి ఏ రీతినైతే వ్యవహరిస్తారో అదే మాదిరిగా నెల్లూరులో కాకాణి స్థానంలో చంద్రశేఖర్ రెడ్డి తన బాధ్యతను నిర్వహించే అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరితో పాటుగా ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్థానంలో ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. మిథున్ రెడ్డి ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో ఆయన A4గా రిమాండ్లో ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ తరుణంలో మిథున్ రెడ్డి మళ్ళీ జైలు నుంచి ఎప్పుడు వస్తారో అన్న దాని మీద స్పష్టత లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటుంది. అంటే తమ పార్టీ నాయకులు జైల్లోకి వెళ్ళడం కానీ, కేసుల్లో ఇరుక్కోవడం కానీ, ఇతర కారణాలతో నియోజకవర్గాల్లో అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో తాత్కాలికంగా వివిధ నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తుంది. అది పల్నాడు నుంచి నెల్లూరు వరకు. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా మిథున్ రెడ్డి స్థానంలో పెద్దిరెడ్డి నియామకం వరకు ఇవన్నీ ఆ పార్టీలో తాత్కాలిక సెటప్ని చాటుతున్నాయి. మరి ఇట్లా ఎంతకాలం అని నెట్టుకొస్తారు, ఏ రీతిని సాగుతారు, దీని ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, చాలా ముఖ్యమైనటువంటి అంశం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో విపక్షం దూకుడుగా సాగుతుంది. అధికార పక్షాన్ని ఇరకాటంలో నెట్టాలి అనేటంత స్థాయికి చేరుతుంది. ఆఖరికి హోంమంత్రి అనంతపురం జిల్లాలో పర్యటించాలంటే ఎక్కడ విపక్ష నేతలు అడ్డుకుంటారేమోననేటువంటి కారణంతో ముందుగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలాంటి దూకుణ్ణి విపక్షం ప్రదర్శిస్తున్నటువంటి తరుణంలో వరుసగా కేసుల మీద కేసులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తరుణంలోనే ఎక్కడికక్కడ తాత్కాలిక ఏర్పాట్లతో పార్టీ కార్యకలాపాలను ముందుకు నడిపించేందుకు ఆ పార్టీ అధిష్టానం పూనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ తాత్కాలిక ఏర్పాట్లు ఎంతకాలమని కొనసాగాలి, ఎలాంటి ఫలితాలను తీసుకురావాలి, ఏ రీతిన ఆ పార్టీని గాడిలో పెట్టి కేడర్లో ఉత్తేజాన్ని నింపేదానికి తోడ్పడాలి అన్నది ముఖ్యమైనటువంటి అంశం.